న్యాచురల్‌గా ఒక స్పెర్మ్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మనకి స్పెర్మ్స్ అనేదండి ఇప్పుడు అంటారు నేను ఒకేషనల్‌గానే తీసుకుంటాను ఆల్కహాల్. ఒకేషనల్‌గానే స్మోక్ చేస్తాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నప్పుడు 100% స్టాప్ చేయాలండి. బికాజ్ మనకి దాని నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల స్పెర్మ్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏమంటారు, మేడం నేను స్పెర్మ్ టెస్ట్ చేయించుకున్నాను. కౌంట్ మాకు బావుంది. మొటిలిటీ బావుంది అంటారు. బట్ లోపల జెనెటిక్స్ అనేది మారిపోతాయండి. దయచేసి అర్థం చేసుకోండి. గుడ్ స్లీప్ సైకిల్, ఒబేసిటీ ఉంటే ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకోవాలి. హీట్ ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఒకేషనల్‌గా కూడా అవాయిడ్ చేయాలండి. అప్పుడే మన స్పెర్మ్ క్వాంటిటీ వదిలేసేయండి. మొటిలిటీ ఇవన్నీ కాకుండా స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. అందులో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. అందరూ అది రొటీన్‌గా చెక్ చేసుకోరు. బట్ మనం జెనెటికల్‌గా లోపలికెళ్ళి అసెస్ చేసినప్పుడు ఎన్నో చోట్ల అబ్నార్మాలిటీస్ తెలుస్తూ ఉంటాయి. వీటిల్లో మీరు మార్పులు చేసుకున్నప్పుడే మనకు ఆ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ అనేది మెయింటైన్ అయ్యి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేను మీ డాక్టర్ భావన, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, భావన హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.